మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈ గజ దీని తోలు ఒలిచి పంచె కట్టుకుంటాడు. అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని చూపిస్తాడు. ప్రమిదలుగా, మూకుళ్ళుగా, పాలికలుగా, కుండలుగా, చెంబులుగా ఇన్నిటిగా కనపడుతున్నది మట్టే. మట్టి ఇన్ని రకాలుగా కనపడుతోంది తప్ప అసలు మట్టి లేకుండా ఇవి రావు. మట్టి సత్యం, ఈ నామరూపాలు అసత్యం. కుండ పగిలిపోతే మళ్ళీ మట్టే, ప్రమిద పగిలిపోతే మట్టే, పాలిక పగిలిపోతే మట్టే. కానీ మట్టి పగిలిపోతే, మట్టి లేకపోతే ప్రమిద లేదు, మట్టి లేకపోతే పాలిక లేదు, మట్టి లేకపోతే మూకుడు లేదు. సత్యమైన ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోవడం ఒకెత్తు, తెలుసుకుని నమ్మడం ఒకెత్తు, నమ్మి తపించడం ఒకెత్తు. ఇప్పుడు ఈ మూడు కలిగిన వాడిని ఏమనాలి? మహాభక్తుడనే మీరు అనవలసి ఉంటుంది కదండి. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తుంది. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఈశ్వరుడు అన్న మాట వినపడితే విందాం అన్న బుద్ధి కలుగుతుంది. అసలు ఆ బుద్ధి రాదు. అది రాక కోట్ల జన్మలు ఎత్తుతారు. ఆ బుద్ధి కలిగిన నాడు ఎప్పుడో మెల్లిగా చెవి ఒగ్గి ఓహో అని ఈశ్వరుడి గురించి వినడం మొదలు పెడతాడు. అది చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా మా స్వామి గురించి వినపడుతోంది మాట అంతే చాలు అని పరవశించి వినగలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి అద్భుతమైనటువంటి సంస్కార బలం ఏర్పడాలి. ఇక జన్మ పరంపర అయిపోతోంది అనడానికి గుర్తు ఏమిటంటే ఎవరు చెప్తున్నారు అన్నది చూడ్డవు, ఆయన సమర్థత ఏమీ చూడ్డవు, అసలు భగవంతుడి గురించి చెప్తున్నాడు అంతే చాలంటాడంతే. అంత పొంగు ఉంటుంది హృదయంలో. అంత పొంగు కలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి సర్వేశ్వరుడి కృప కావాలి. మరి ఇంత భక్తి ముందు ఉందా లేదా? తప్పించాడంటే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఈశ్వరుడు గురించి తప్పిస్తే ఈశ్వరుడు కన్నెక్కడిస్తాడండి అన్నాడు అనుకోండి, వాడు ఏది చేసినా ఫలిస్తుందని మీరు అనుకొనరాదు. అందుకే గురువు గారు ఎవరికి చెప్పచ్చు శాస్త్రము అంటే దానికి ఒక నియమం చెప్తారు. అందరికీ చెప్పడం కుదరదు. ఆ విశ్వాసం ఉన్నవాడై ఉండాలి. అసలు ముందు చెప్పే ముందు అవతల వాడికి ఈశ్వరుని యందు విశ్వాసం ఉందనుకోండి, అప్పుడు అది చిగురిస్తుంది. వర్షం పడితే మాత్రం విత్తనం ఎందుకు మొలకెత్తుతుందండి? విత్తనం రాతి మీద ఉంటే, విత్తనం మట్టిలో ఉంటే మొలకెత్తుతుంది. కాబట్టి ఆ అధ్యవసాయం ఉన్నదా, ఆ సున్నిత హృదయం ఉన్నదా, మనస్సు యందు ఈశ్వరుని యందు ఆ విశ్వాసముతో కూడుకున్నవాడేనా, ఆనాడు భగవత్ కథని గురువు చెప్పచ్చు, భగవద్ విశేషాన్ని గురువు గారు చెప్పడానికి ఆ వ్యక్తి అర్హుడవుతాడు గురువు గారి దగ్గర వినడానికి. ఇప్పుడు అంధకాసురుని యందు గొప్ప భక్తి ఉన్నది, మీరు కాదనకూడదు. ఆయన ఏదో తప్పు చేసేశాడు అని రాబోయే విషయాన్ని దృష్టిలో పెట్టేసుకుని ఇప్పుడే మీరు తీర్పు రచన చేయకూడదు. అది పక్షపాతముతో కూడినటువంటి దృష్టికోణం. అది తప్పు. అసలు అలా మాట్లాడే ప్రయత్నమే చేయకూడదు. ఆయన పరమభక్తుడే, అందులో సందేహమేం లేదు. భక్తుడంటే ఎవరండి? ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసించిన వాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఆర్తితో ఉన్నవాడికి, జిజ్ఞాసుకి, అర్థార్థికి, మోక్షమును కోరుకున్న వాడికి కూడా నేనే దిక్కు, నన్నే అడుగుతారు, నేనే ఇస్తానన్నాడు. ఆయన్ని అడుగుదామన్న బుద్ధి కలగడం విశ్వాసమునకు ప్రాతిపదిక. కాబట్టి అంధకుడు భక్తుడే. కానీ అసురుడు ఎందుకు అయ్యాడో తెలుసా అండి? ఇది మీరు బాగా పట్టుకుంటే మీలో ఆసురీ ప్రవృత్తి కలగకుండా మీరు చూసుకోగలరు. మీరు కాదు, మీరు జ్ఞానులు, మీకు అది లేనే లేదు. నాబోటికాడు నేను చెప్పేది. ఆసురీ ప్రవృత్తి అంటే ఇది ఉండిపోవాలి, దీంతో ఎప్పుడూ భోగమే అనుభవించాలి. ఇంతే ఆసురీ ప్రవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలి. అందుకే దీన్ని ఏ నియమాన్ని కూడా దీంతో చెయ్యడానికి అంగీకరించడు. ఎందుకో తెలుసా అండి?
ఎటు తిరిగి ఆఖరికి లోపల ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, జవాబు వస్తుంది. ఎందుకు పంచె కట్టుకోవు అని అడిగారు అనుకోండి, వాడు పంచె ఎందుకు కట్టుకోకూడదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాడికి పంచె కట్టుకుంటే అదో నామోషి, అందుకు కట్టుకోడు. అసలు రహస్యం అది. పంచె కట్టుకోవడం నా భాగ్య విశేషం అని వాడు అనుకున్నాడు అనుకోండి, వాడికి వచ్చినా రాకపోయినా కట్టుకుంటాడు కదండి. అసలు మనిషి నియమోల్లంఘనం ఎందుకు చేస్తాడంటే, మనసు యందు ఆ నియమమును పాటించాలనేటటువంటి జిజ్ఞాస లేదు, కుతూహలము లేదు. ఇది భోగస్థానంగా వాడుకోబడితే దీంతో అన్ని భోగములే అనుభవిద్దాం. భోగములు అనుభవించాలంటే ఇది ఉండాలి. ఇది లేకుండా భోగం ఏమి అనుభవిస్తారు మీరు? ఇది ఉంటే కదా ఆ భోగం. కాబట్టి ఇది ఉండాలి, ఇది పాడైపోకూడదు. ఇది ఎప్పుడు భోగం అనుభవించడానికి వీలైనటువంటి యోగ్యతతో ఉండాలి. అంటే ఇది మార్పు చెందిపోవడం, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివేం జరగకూడదు. ఇది ఎప్పుడు బలంగా ఉండాలి, ఇది యవ్వనంతో ఉండాలి. ఎవరెవరి దగ్గర భోగాలు బాగా ఉన్నాయని చెప్తారో వాళ్ళందరూ తనకి వశులవ్వాలి. అప్పుడు ఆ భోగాలన్నీ తను అనుభవించవచ్చు. అందుకే అందరూ ఇంద్రుడి మీద జైత్రయాత్ర కడతారు. ఎందుకంటే అక్కడ అప్సరసలు ఉంటారు, అక్కడ బంగారం ఉంటుంది, అవన్నీ తనవిగా అనుభవిస్తూ ఉంటాడు. భోగలాలసకే రాక్షసత్వం అని పేరు. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడం దోషమని మీరు అనలేరు. దానివల్ల అంధకాసురుణ్ణి వెంటనే తీర్పు చెప్పి వాడు ఒక పనికి మారినవాడు అంటూ మొదలు పెట్టకూడదు. అలా మొదలు పెడితే అసలు మీ అన్వయానికి అది ఎందుకు పనికిరాని కథ కింద కూర్చుంటుంది. అప్పుడు పురాణ ప్రోక్తం ఎందుకు చేస్తాడు వ్యాస భగవానుడు? దాని వలన ఒక ప్రయోజనం ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఈశ్వరుడి దగ్గర చేసేటటువంటి ఏ విజ్ఞాపన అయినా దేని కొరకో తెలుసా అండి? ఇది అశాశ్వతమే అనేటటువంటి సత్యము మీరు అంగీకరించగలిగినటువంటి ధృతి కలగాలి. ఎందుకంటే తనంత తాను మనసు అంగీకరించదు. ఇది పడిపోతుంది అని ఒప్పుకో అన్నారనుకోండి, ఊరుకో బలేవాడే, ఇది ఎందుకు పడిపోతుంది అంటే ఒక్కనాటికి ఒప్పుకోదు. ఇది ఉంటుంది అని అంటుంది. ఇది పడిపోతుంది అన్నది అంగీకరించాడు అనుకోండి, సత్యమే అన్నాడు అనుకోండి, మీరు చూడండి 2 లక్షణములు పొటమరిస్తాయి వెంటనే. ఇది పడిపోతే మళ్ళీ ఇలాంటిది వస్తుందని నమ్మకం ఏమిటి? కాబట్టి ఇది ఉంటేనే నేను ఈశ్వరనామం చెప్పగలను, కాబట్టి భగవన్నామం చెప్తుంటాను. ఇది ఉంటే ఓ దేవాలయానికి ఎడతాను, ప్రదక్షిణం చేస్తాను, ఓ మంచి మాట చెప్తాను, ఒకళ్ళను ఓదారుస్తాను, నాకున్నది 10 మందికి పెట్టగలను, ఒకటి బాధని నేను పంచుకోగలను. ఇప్పుడు మీరు దీంతో చెయ్యగలిగినటువంటి మంచి పనులు ఏముంటాయో వాటిని ఎంచేసుకుని అవి చేసేయడానికి మీరు సిద్ధపడిపోతారు. అప్పుడు ఇంతకన్నా మంచిదైనా వస్తుంది. ఇంకసలు ఇలాంటి తెప్పలోకి రావలసిన అవసరం అన్నా లేకుండా పోతుంది. అసలు ఇది పడదు అని పడిపోయేదాన్ని పట్టుకుని పడదు 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 అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, నన్ను నేను మోసం చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నా పాప చింతనకి హద్దే ఉండదు. ఎందుకో తెలుసా అండి? నన్నెవరేమంటారు, నేను దీంతో ఉండిపోతానన్న తాపత్రయం. కాబట్టి ఓ మంచి పని చేద్దాం, కంగారు లేదు. ఓ భగవన్నామం చెప్దాం, కంగారు లేదు. ఎప్పుడవన్నీ 70 ఏళ్ళు వచ్చాక చూద్దాం. 70 ఏళ్ల వరకు నువ్వు ఉంటావన్న నమ్మకం ఏంటి? దానికి జవాబు ఉండదు. కాబట్టి ఆసురీ ప్రవృత్తి రాక్షసత్వం అనగా ఏమి అంటే, ఈశ్వరుడు విధించినటువంటి శాసనం నిలబడకుండా తాననుకున్నది జరిగి తానుండిపోవాలనేటటువంటి కోరిక. అసలు లోకంలో ఉండేటటువంటి చాలా పెద్ద అజ్ఞానం అంతా 2 విషయాల్లోనే రంగరించుకుంటుంది. ఒకటోది ఎక్కడుంటుందంటే, ఇది ఉంటుంది, అక్కడ మొదలు పాపజీవనం. రెండోది, నేను సంపాదించింది నాకే మిగలాలి. ఎవరికి ఇవ్వడు. దేనికి? శివాలయ పనుల నిర్మాణానికి ఇస్తాడని మీరు అనుకుంటున్నారేంటి? ఏమి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా అండి? తనకే ఉండాలి. అసలు నీకే ఉండాలని నువ్వు కోరుకుంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పుణ్యకార్యానికి వినియోగించాలి. అప్పుడు నీతో వస్తుంది, అది నీ జీవుడితో వస్తుంది. నువ్వు దాన్ని పుణ్యకార్యానికి వినియోగించకపోతే నీ వారసులు పంచుకుంటారు. నీతో ఎలా వస్తుంది? నువ్వు సంపాదించింది నీతో పట్టుకెళ్ళాలనుకుంటే నిజమైన మార్గం ఏంటంటే నువ్వు పుణ్యకార్యానికి వాడడమే. నువ్వు అది పెట్టి అన్నదానం చేసావు, నీతో వస్తుంది ఆ డబ్బు. ఎందుకంటే నీతో వస్తుంది, ఆ పుణ్య రూపంలో వచ్చేస్తుంది.
శివాలయ పునర్నిర్మాణానికి ఇచ్చావు, నీతో వస్తుంది. నువ్వు పెట్టులో పెట్టావు, ఏమీ రాదు, నీ శరీరం కాలిపోతుంది, ఇది వారసులు పంచుకుంటారు. ఇది నాకే చెందాలి అని నిజంగా నువ్వు అనుకుంటే ఆ స్వార్థాన్నైనా ఈశ్వరుడి వైపుకి తిప్పు. కనీసం పుణ్యకార్యాచరణంగా నీది చేసేసుకోదాన్ని. పోనీ అది చేయడు, అక్కడ అజ్ఞానమే. అక్కడ కూడా ఇది ఉంటుందన్న దాని వల్ల వచ్చిన ప్రమాదం అదంతా. ఇది ఉంటుంది కదండి, అదంతా నాకే ఉంటుంది కదా అంటాడు. ఇది ఉడుక్కుమంటుంది, అది వారసులు పంచుకుంటారు. ఎటుకాక చెడిపోతాడు, వాడు గోదానం చేయడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ ఉండదు. ఆ జీవుడు ఎటో పోతాడు. ఇంక మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఎవడు ఉద్ధరిస్తాడు? ఓసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ధరించేవాడు ఉండడు. రాక్షసత్వము అన్న మాట యొక్క ప్రారంభ స్థానం అక్కడ లేదనుకోండి. అసలు ముందు ఏమవుతుందంటే, ఈ బాబోయ్ మనకి ఎందుకు వచ్చిన గొడవండి, చేయడం తేలిక, పాపం పోగొట్టుకోవాలంటే ఎంత కష్టం, వద్దులేండి మనం ఆ జోలికి వెళ్ళొద్దు. అందుకే మీకు పురాణాంతర్గతంగా ఆశ్చర్యకరమైన కథలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఇదిగో ఈ సున్నితమైన విషయం మీద దెబ్బ కొట్టడానికి వస్తాయి. స్కాందంలో, విష్ణు పురాణంలో, వరాహ పురాణంలో మీకు అనేకమైన సందర్భాలు ఇలాంటివి కనపడుతుంటాయి. సరే, నేను ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు దాని గురించి మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం అన్నాను కాబట్టి ఇవాళే ప్రయత్నం చేస్తాను దాన్ని చూపించడానికి. కాబట్టి ఇప్పుడు రాక్షసత్వము అన్న మాటకి హద్దేమిటంటే, కన్ను వచ్చిందనుకోండి అంధకాసురుడికి, అంతా చూస్తాడు ప్రపంచాన్ని కదండి. ఇంతకు ముందు ఏవి తనకి ఆకర్షణీయములు కావో అవన్నీ కనపడతాయి. కనపడగానే అవి నావైపోవాలి అంటే తాను అనుభవించేయాలి. తాను అనుభవించేయాలంటే దీనికి శక్తి ఉండాలి. దీనికి శక్తి ఉండాలంటే దీనికి వృద్ధాప్యం రాకూడదంటే ఇది పడకూడదు, ఇది జర్జరీభూతము కాకూడదు. ఇవే అడుగుతాడు ఈశ్వరుడు. ఇవి అడిగిన వాడెవడో వాడు రాక్షసుడు. ఇవి అడగకుండా నీ పాదముల యందు నిశ్చల భక్తి లభించుగాక అన్నవాడెవడో వాడే ఋషి. విచిత్రం ఏమిటంటే, నేను ఉండిపోవాలన్న వాళ్ళందరూ పడిపోతుంటారు. నాకు ధర్మం కావాలన్న వాడు ఎవడుంటాడో వాడు పడిపోకుండా ఉండిపోతాడు. విభీషణుడు అన్నాడు, బ్రహ్మగారు కనబడితే నాకు ధర్మమునందు అనురక్తి కలుగుగాక అన్నాడు, చిరంజీవి అయ్యాడు. రావణుడు అన్నాడు, నా శరీరం ఉండిపోవాలన్నాడు, చచ్చిపోయాడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే చిరంజీవి అవుతావు, ఏమీ బెంగలేదు, నువ్వు కాపాడబడతావు. కానీ ధర్మం పట్టుకోకుండా చిరంజీవి అవ్వాలని మనం కోరుకుంటాం. అది చిరంజీవి అవ్వాలంటే నా ఉద్దేశం చిరాయుర్దాయునితో ఉండాలని, ఇంకోటి మీరు అన్వయం చేసుకోకండి. కాబట్టి ఇప్పుడు అంధకుడు పరమేష్ఠి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. ఆయన వేదములు బాగా తెలుసున్నవాడు. వేదములను మొట్టమొదట ఆయనకి ఇయ్యబడితే ఆయన పట్టుకెళ్ళి షెల్ఫ్ లో పెట్టుకున్నవాడు కాదు, బాగా చదివినవాడు, దాన్ని జీర్ణం చేసుకున్నవాడు. అటువంటి పరమేష్ఠి ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అంటే, ఆ తపస్సు యందు ఉన్న వ్యగ్రతకి, ఆ దీక్షకి, ఆ నిలబడినటువంటి తీరుకి, అరే వీడు ఇంత గొప్పగా నిలబడ్డాడు. అంధకాసురుడి అంటే ఒక్కసారి పశ్చాత్తాపము కలిగి ఈశ్వర మార్గావలంబకుడు కావాలి అన్న పూనిక కలిగిందనుకోండి, ఎంతసేపట్లో మారాలండి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి దూకు కేవలం ఈ మార్గంలో తప్పటడుగులు వేస్తూనే కుంటుకుంటూ వెడతామని చెప్పడానికి మీరు సరిపోరు శాస్త్రంలో. ఏమో ఎవరి అదృష్టం ఎలా కలుగుతుందో చెప్పలేరు. చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపము ఈశ్వరుడి గుండె కరిగించగలదు. అన్ని పాపములను కడిగేయడం కాదు, ఆయన సన్నిధిని కూర్చోబెట్టుకుంటాడు తీసుకెళ్ళి. ఇవాళ అంధకాసురుడికి ఏం అనుమానం మీకు? అంధకుడికి ఇచ్చాడా లేదా? మరి అంధకాసుర సూదనాయ నమః ఇంకా ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పడానికి సిద్ధంగా లేకపోతే ఇక బాగు చేయగలిగిన వాడు లోకంలో లేడని గుర్తు కదండి. అందుకొచ్చింది ఆ నామం. ఇంతటి ప్రసన్నుడై, ఇంతటి పరిపూర్ణుడై, ఇంతటి సులభుడై నిన్ను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కూడా ఒక్కడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటే నీది ఒక్కడుగు, నీకు దూకెక్కడ దొరికిందో తెలుసా? ఎవ్వరికీ కనపడకుండా ఉన్నాడనుకున్నవాడు దూకి నీ దగ్గర నిలబడతాడు. అక్కడ దొరుకుతుంది ఈశ్వరానుగ్రహం. తప్ప ఎప్పుడూ అహంకారం, ఎప్పుడూ గర్వమే తప్ప, ఎప్పుడూ అతిశయమే తప్ప నీకు అసలు భక్తి లేదు, వినయం లేదు. ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే?
కాబట్టి పశ్చాత్తాపము ప్రధానము ఈశ్వరుని విషయమును. అందుకే ఆయన అశుతోషుడు, చిన్నదానికి పొంగిపోతాడు, ఒక నీటి బిందువు పరవశించిపోతాడు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఒక పెద్ద భవంతి కట్టాడు ఒక ఆయన, పెద్ద పూలతోటేశాడు, బ్రహ్మాండమైన గదులు కట్టాడు, ఎన్నో పెద్ద పెద్ద విషయాలన్నీ అమర్చాడు. ఇంత పెద్ద ఇల్లు ఆయనకి అద్దెకిచ్చుకోవలసిన అవసరం లేదు. ఆయన ఇంకొక కొంచెం దూరదేశంలో ఇంకొక పెద్ద హర్మ్యం కట్టాడు. అక్కడ ఉందాం కొన్నాళ్ళు అనిపించింది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పేదవాడిని పిలిచి అన్నాడు, నువ్వు ఇందులో ఉండు, జాగ్రత్తగా తుడుస్తుండు, కడుగుతుండు, ఈ పువ్వులు కోసుకో, పళ్ళు కోసుకో, కాయలు కోసుకో, చక్కగా ఇవన్నీ నువ్వు అనుభవిస్తుండు, ఇవన్నీ అనుభవిస్తుండు, జాగ్రత్తగా చూస్తుండు. నేను ఎప్పుడైనా ఓసారి వస్తాను, ఓ రోజో రెండో రోజులో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంటూ ఉంటాను. నేను వచ్చినప్పుడు మాత్రం ఇల్లు చక్కగా ఉండాలి, అలా ఉంచు చాలు, ఇంకేం అక్కర్లేదన్నాడు. పడుకో హాయిగా, ఈ పరుపుల మీద పడుకో, ఈ వస్తువులు వాడుకో, వంటలు చేసుకో, పళ్ళు కోసుకో, కాయలు కోసుకో, పూలు కోసుకో, హాయిగా పడుకో, ఏసీ వేసుకొని ఇష్టం. ఆయన అలాగే బాబాయ్య అన్నాడు. ఆ ఇంట్లో ఉంటున్నాడు, బోల్డ్ పళ్ళు పండుతున్నాయి, బోల్డ్ని కాయలు కాస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, అన్ని తను పెట్టుకుంటున్నాడు, భార్యకి ఇస్తున్నాడు, తింటున్నాడు, సంతోషంతో ఉన్నాడు. అప్పుడప్పుడు కాస్త ఆ కాయలు అవి పట్టుకెళ్ళి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అడుగుతారు కదండి, ఇది ఒక ఆయన కట్టిస్తుంటే చూసాను, నాదనేవారు, ఆయన ఎప్పుడు రావట్లేదు, మీరే ఉంటున్నారు, మాకు ఈ కాయలు ఇస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు అసలు ఆయన ఉన్నారా అండి, లేకపోతే మీరేమైనా కొనుక్కున్నారా దీన్ని అని అడగడం మొదలెడితే, ఆయన ఎప్పుడో ఓసారి వస్తాడో గంట, అది ఏ చీకటి పడ్డాక వస్తాడో ఏ పగలు వస్తాడో, వచ్చి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు పెద్ద ఆయనదేనండి, నేను ఇందులో ఉంటున్నానండి, పని చేస్తున్నానండి అని చెప్పడం ఎందుకు అని ఆయన ఏం చేశాడంటే, కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఆయనదండి అనేవాడు. కొన్నాళ్ళు పోయాక ఏమన్నా మొదలెట్టాడంటే, అబ్బాయి నాదేనండి, ఆయన వెళ్ళిపోయాడు, నాకు అమ్మేశాడండి అని చెప్పాడు. ఆయన ఓ 3 నెలలు పోయాక వస్తున్నాడు. వస్తుంటే పాపం ఏమన్నా అంత మంచి ఇల్లు అమ్మేశారు, ఏ ఇబ్బంది వచ్చిందండి అన్నాడు ఎవడో వెళ్ళి. నేను అమ్మేయడం ఏమిటి అన్నాడు. అందులో ఉన్నాయని మరి అలా చెప్తున్నాడు, ఆయన వేటగా కాయలు పళ్ళు పూలు అన్ని మాకు ఇస్తున్నాడు, ఇచ్చి తనదిట మీరు అమ్మేశారట, ఇప్పుడు పాపం ఆ డబ్బట్టుకుని ఎక్కడో తిరుగుతున్నారట, మీరు ఏదో కష్టాల్లో ఉన్నారట అన్నాడు. ఆయన ఏం చేశాడంటే చెర 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 లోపలికి వచ్చి ఆ వాడికి ఉన్నటువంటి పెట్టి బేడా తీసి గేట్ అవతల పారేసి, నీదా ఇల్లు పో బయటకు అన్నాడు అని మెడబెట్టి గంటి గేట్ వేసేశాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అందులో ఉన్నవాడు ఆ ఇంటిని? అది యజమానిదే అని చెప్పు ఉండుంటే వాడే ఉండుండేవాడు కదండి. నాదని చెప్పడమే పంప ముంచేసింది. ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం ఏంటంటే నాది నాది అంటూ ఉండడమే. వాడిది వాడిది అంటుంటే వాడి దగ్గరే ఉంటాం, ఏమీ ఇబ్బంది ఉండదు, మీకున్నది ఏం పోదు. వాడిది అనకపోవడంలో వస్తుంది ఇబ్బంది అంతా. కాబట్టి ఈ నాది తీసి వాడిది పెట్టు, వాడు ఒక్క దూకొచ్చి నేను ఎత్తుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, బుధాల మీద పెట్టుకుంటాడు, తల మీద ఎత్తుకుంటాడు. ఆ అనడం రాక పాడవుతున్నావు, ఆ అనడం నేర్చుకో. ఇది చెప్పడం అంధకాసుర సూదనాయ నమః తప్ప కేవలం ఆయన అంధకుణ్ణి సంహరించాడు అని నేను కథ చెప్పి మీకు వదిలేశాను అనుకోండి, ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం? మీ అనుష్ఠానంలో మీ ఉపాసనలో మీకేమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఒక నామాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీకు శివాస్తోత్ర శతనామ స్తోత్రానికి సంబంధించినంత వరకు కొన్ని సంహారములను గురించినటువంటి విషయముల ప్రస్తావన ఉంటుంది. ప్రతిదాని వెనక కూడా ఒక మహత్ప్రయోజనాన్ని నిక్షేపిస్తారు. ప్రత్యేకించి చూడండి, అంధకాసుర సూదనాయ నమః, గంగాధరో లలాట చట్టాలకాల కృపానిధి. అందులో ముందుకు వెడితే కృత్తివాస అని ఆయనకో నామం. కృత్తివాస అంటే పులితోలు కట్టుకున్నవాడా, ఏనుగు తోలు కట్టుకున్నవాడా? రెండూ కట్టుకున్నవాడు. ఎందుకో తెలుసా అండి, శాస్త్రంలో పంచ కట్టుకుని ఉత్తరీయం లేకపోయినా, ఉత్తరీయం వేసుకుని పంచ కట్టుకోకపోయినా దోషమే. అందుకే మీరు అమ్మవారికి బట్టలు ఇచ్చినా వస్త్రద్వయమే ఇవ్వాలి, చీర జాకెట్ బట్ట పెట్టి ఇవ్వాలి. అసలు ఇంకా మాట్లాడితే ఇంటికొచ్చిన సువాసినికి రవికిల బట్ట ఒక్కటే పెట్టడం కూడా దోషమే, 2 రవికిల బట్టలు పెట్టాలి. వస్త్రద్వయమే, ఎప్పుడు ఇచ్చినా వస్త్రద్వయమే. అది కూడా ఈశ్వరుడికి ఇచ్చేటప్పుడు ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టకూడదు, కుట్టిన బట్టలు పెట్టమని వేదంలో లేదు. కాబట్టి పంచ ఉత్తరీయమే పట్టుకెళ్ళి పెట్టాలంటే పంచెల చాపు పెట్టాలి ఆయన దగ్గర. మీ ఇంట్లో అలా లేకపోతే మీరు కొనుక్కొచ్చి పెట్టాలి పంచెల చాపు. అంతేగాని కొత్త ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పెట్టడం, ఆ పిచ్చి పనులు చేయకూడదు.
కాబట్టి ఇప్పుడు ఆయన కృత్తివాస, కృత్తి అంటే చర్మము అని అర్థం. చర్మమును ధరించినవాడు. చర్మమును ధరించినవాడు అంటే చర్మమును 2 సార్లు 2 చర్మములు ధరించినవాడు అని మీరు చెప్పాలి తప్ప ఒక చర్మమునే ధరించినవాడు అని చెప్పడం కుదరదు. నామం కృత్తివాస అని ఉంటుంది, కానీ ఒక వస్త్రమే ఆయన కట్టుకుంటే అమంగళం కదండి. కింద కట్టుకున్నా తప్పే, పైన వేసుకుని కింద కట్టుకోకపోయినా తప్పే. కాబట్టి కింద కట్టుకుంటాడు, పైన వేసుకుంటాడు, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడు. ఈ 2 వేసుకుంటే వస్త్రద్వయాన్ని కట్టుకున్నవాడు. ఒక మర్యాద కోసం. అలా ఈశ్వరుడు కట్టుకోకపోతే వచ్చిన నష్టమేం లేదు. దిగంబరహ నామం ఉంది కదండి అంటారేమో, అది చెప్పినప్పుడు దానికి అన్వయం చెప్తాను. కాబట్టి ఇప్పుడు కృత్తివాస ఆయన 2 కట్టుకున్నాడు. ఏనుగు తోలు కట్టుకున్నాడు, పులి చర్మము కట్టుకున్నాడు. పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు, ఏనుగు తోలు పంచలా కట్టుకుంటాడు. ఈ 2 ఎందుకు వచ్చాయో తెలుసా అండి? ఆయనకి ఎవరూ పట్టుకొచ్చి పెట్టలేదు. అయ్యా మీరు కట్టుకోండి బాగుంటుందని చెప్పి ఓ ఏనుగు తోలు ఓ పులి చర్మం పట్టుకెళ్ళి పెట్టిన వాళ్ళు లేరు. ఒకవేళ ఈశ్వరుడికి అలా కట్టుకోవడం ప్రీతి అనుకోండి, మీరేం చేయవలసి ఉంటుంది? మీరు కూడా 2 పెట్టవలసి ఉంటుంది కదా. ఈశ్వరుడికి ప్రీతి అన్న మాట ఎప్పుడైనా వాడితే ఒకటి గుర్తు పెట్టుకోండి, అప్రీతి కూడా ఉందని గుర్తు కదా. ప్రీతి ఉంటే అప్రీతి ఉంటుంది. ప్రీతి అప్రీతి ఉన్నవాడు ఈశ్వరుడు ఎందుకు అవుతాడు? ఆయనకి ప్రీతి కాదు అప్రీతి కాదు, అందులో ఏదో విషయం ఉంది గమనించమని మీకు సూచన అంతే. సోమవారం నాడు శివాలయంలో దీపం పెడితే శివుడికి సంతోషిస్తాడని అని పైకి అంటాం. శివుడు సోమవారం నాడు దీపం పెడితే సంతోషం ఎందుకో తెలుసా అండి? మీరు బతకడానికి అందులో లక్షణం కలుగుతుంది. అందుకే వీడు సరైన మార్గంలో ఉండి కాస్త వీడు సక్రమంగా ఉంటున్నాడు రో, ఇప్పుడు వీడు 10 కాలాలు బతకడానికి అవకాశం పొందాడని సంతోషిస్తాడు తప్ప ఆయన దగ్గర దీపం పెట్టాడని ఆయన సంతోష పెట్టడానికి ఆయనే దీపాలకు దీపం. కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు ఈ 2 కట్టుకుంటాడు అంటే, ఇదిగో ఈ అంధకాసురుడు ఎలా బయలుదేరాడో ఒకప్పుడు గజాసురుడు అని ఒక ఆయన బయలుదేరాడు. ఆయన రాక్షసుడు. ఆయన కూడా ఇలాగే రాక్షసుడు అన్న మాటకు అర్థం కోరిన కోరికల్ని బట్టి లోపల భావన బట్టి ముందు బాగానే ఉంటారు వాళ్ళు. ఆయన కూడా ఇలాగే పరమేష్ఠి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు అని అడిగారు. ఆయన చచ్చిపోకూడదు, దీనికి బలం ఉండాలి, భోగములు అనుభవించాలి. రాక్షసులందరూ ఒకటే గుర్తు కొట్టి రాసి సంతకం పెడుతుంటారు. డిటో అన్ని అవే కోరికలు, ఇంకేమి మారదు ఎవరి కోరిక. ఆయన అన్నారు అలా కుదరదు. పోనీ ఎలా చచ్చిపోతావో చెప్పు. నీ రాసినట్టు చచ్చిపోవద్దు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఎలా చచ్చిపోతావు. ఆయన అన్నాడు, అసలు పురుషుని యందు కామము లేని స్త్రీ, స్త్రీ యందు కామము లేని పురుషుడు, దంపతులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే అప్పుడు చచ్చిపోతాను. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, స్త్రీగా ఉండి పురుషుని యందు కామం లేనిది, పురుషుడిగా ఉండి స్త్రీ యందు కామం లేని వాడు అయ్యుండి స్త్రీ పురుషులు కలిసి ఎక్కడ ఉంటారు లోకంలో? అలా ఉండరుగా. అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతాలే అన్నాడు. లేరేమిటి, పార్వతీ పరమేశ్వరులు ఉండనే ఉన్నారు. అంటే వాడు అన్యథా ఏం కోరుకున్నాడంటే, వాడు అదృష్టం పార్వతీ పరమేశ్వరుడి చేతిలో చచ్చిపోతాను అని కోరుకున్నాడు. ఆయన పార్వతీదేవి జోలికి వెళ్ళి చచ్చిపోయాడు. ఈయన ఏం చేశాడో తెలుసా అండి? ఈయన కాశీపట్టణానికి వెళ్ళాడు. ఒక్కొక్కడి ఉద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఇంత గొప్పవాణ్ణి కదా, ఇన్ని గెలిచాను కదా, నాకు నమస్కారం పెట్టడం మానేసి కాశీపట్టణం గొప్పదని గంగలో స్నానం చేయడం, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయడం, ఆయన విశ్వేశ్వరుడు అనడం, విశ్వనాథుడు అనడం ఏమిటి అల్లరి? ఆ కాశీయే వెళ్ళి వీళ్ళందరినీ చావగొట్టేస్తాను, ఏదో విశ్వనాథు వస్తాడేమో చూస్తానన్నాడు. అదో ఉద్ధతి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కాశీపట్టణం వెళ్ళి గంగలో స్నానం చేసేవాళ్ళని, విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళేవాడిని, అన్నపూర్ణమ్మ గుళ్ళోకి వెళ్ళేవాడిని, అదే పని కొట్టడం మొదలెట్టాడు. అంటే భక్తుల్ని బాధ పెడుతున్నాడు. భక్తులు ఎవరికి చెప్తారు? వాళ్ళందరూ వెంటనే సంఘం పెట్టుకుని తీర్మానం చేసుకుని యుద్ధాలకు రారు. వాళ్ళు ఈశ్వరుడికి చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈశ్వరుడికి చెప్పారు, ఈశ్వర ఏమిటి అల్లరి, కాశీపట్టణానికి వచ్చి మేము ఏదో గంగలో స్నానం చేసుకుని అభిషేకం చేసుకుని ప్రశాంతంగా కూర్చుందాం అంటే వీడు కొడుతున్నాడు, మమ్మల్ని హింస పెట్టేస్తున్నాడు. శుద్ధ సాధులందు నీ ప్రతిజ్ఞ కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ జోలికొస్తే నువ్వు ఊరుకోకూడదు కదా. కాబట్టి శంకర నీవు మమ్మల్ని అనుగ్రహించు. సరే ఆయన సంగతి నేను చూస్తానన్నాడు. వచ్చి ఆ గజాసురుడితో ఏదో కాసేపు యుద్ధం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇదే చేస్తాడు. ఆయన ఎక్కువ సమయం వృధా చేయడాన్ని ఇష్టపడ్డాం. ఎందుకంటే అక్కర్లేని విషయాల మీద అదే పనిగా మీరు ధ్యాస పెట్టారనుకోండి, అసలు ప్రయోజనం పాడైపోతుంది. మీకు పనికొచ్చే దాని మీద మీకు ధ్యాస మళ్ళీపోవాలంతే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే త్రిశూలంతో పోటు పొడిచి అలా పైకెత్తి మళ్ళీ పెట్టాడు. వీడు అంతే అంధకాసురులాగా
కాసేపు ఏదో గింజుకున్నాడు, అల్లరపడ్డాడు, నానాహింస పడ్డాడు. పడ్డ తర్వాత అదే పనిగా కింద కూర్చున్నటువంటి పరమశివుడి వంక చూశాడు కదండి. తెలిసి చూశాడో తెలియక చూశాడో చూడవలసిన వస్తువుని కన్ను విప్పి బాగా చూశాడు. అజ్ఞానం నశించిపోయింది. నశించిపోయి ఇప్పుడు అన్నాడు, ఈశ్వర నా అదృష్టం, కాశీపట్టణంలో నీ త్రిశూలం చేత పొడవబడి పైకెత్తబడి నించోపెట్టబడ్డాను. అది నేను సామాన్యమైన స్వరూపం కాదు గజాసురుడిది. మీరు శివమహాపురాణాదులలో చూస్తే ఆయన కదిలితే, ఆయన జూలు విదిలిస్తే మేఘములు ఎగిరిపోయేవి. అంత పెద్ద శరీరం, భూమి కంపించేది ఆయన అడుగులేస్తే. అటువంటి వాణ్ణి అవలీలగా త్రిశూలాన్ని గుచ్చి పై నించోబెట్టాడు. ఏదో పై నిమ్మకాయ పెడుతుంటారు చూసారా, అలాగా. ఇప్పుడు ఆయన స్తోత్రం చేస్తే శంకరుడు తలెత్తి అన్నాడు, ఏమిటంటావైతే అన్నాడు. ఆయన అన్నాడు, ఇక నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణం పొందుతున్నాయి. ఈ శరీరంతో చాలా తప్పులు చేసేసాను కదూ, నువ్వు ఒక్క పని చేయి నన్ను అనుగ్రహించడానికి. నా ప్రాణం పోతోంది. ఈ ప్రాణం పోగానే విసిరేకు, ఆ త్రిశూలాన్ని తీసి ఇలా అన్నావు అనుకో, ఎక్కడో పడిపోతాను, వెళ్ళి అలా పడైకు, ఇక్కడే పడేసి నా తోలంతా ఒల్చుకుని కట్టుకో. ఎప్పుడు అది కట్టుకు తిరుగుతూ ఉండు. అలా కట్టుకు తిరుగుతూ ఉంటే నేను నీకే తగులుతూ అలా ఉండిపోతాను. స్వామి, ఎంత తప్పు చేశాను, ఇంత బలం ఉన్నవాణ్ణి నిన్ను సేవించుకుంటే ఎంత బాగుండేది, సేవించుకోలేకపోయాను. నా తోలు నిన్ను సేవించుకుంటుంది వస్త్రంగా, అప్పుడు నా శరీరంతో సేవించుకుంటున్నానన్న ఆనందం కలుగుతుంది, నాకు మాటిస్తావా అన్నాడు. అంటే ఏమనాలండి పరమేశ్వరుడు? ఏనా అర్థం ఉందా లేదురా? ఉన్నన్నాళ్ళు అల్లరా, కాశీ వచ్చి గొడవలు పడ్డావా, ఇప్పుడు చచ్చిపోయే ముందు నీ తోలు నేను వలవనా, ఒలిచా ఏనుగు తోలు నేను కట్టుకోనా, నెత్తురోడుతున్నది, ఏమి కర్మ వచ్చిందని నేను నీ ఏనుగు తోలు కట్టుకు తిరగను, కుదరదు. నా పంచెలు నాకున్నాయి, బ్రహ్మాండమైన పట్టు పంచెలున్నాయి, నేను అలా కట్టుకోను. అసహ్యం తోలు కట్టుకోవడం ఏంటి, నేను కట్టుకోను, కుదరదు అనాలి కదండి. ఆయన అన్నాడు, నీ తోలు కట్టుకోవడం కాదు, నిన్నిప్పుడు కింద పడేసి నీ తోలు ఒలిచేసిన తర్వాత మిగిలిన మాంసఖండము శివలింగం అయిపోతుంది. దానికి కృత్తివాసేశ్వరుడు అని పేరు వస్తుంది. కాశీపట్టణం వచ్చిన వాళ్ళు ఆ శివలింగాన్ని దర్శనం చేస్తే నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. కాబట్టి కృత్తివాసేశ్వర శివలింగం అన్న పేరుతో కాశీపట్టణంలో నీ పేరు మీద దేవాలయం వెలుస్తుంది, నీ శరీరం శివలింగం అయిపోతోందన్నాడు. అని ఆయన తోలు ఒలుచుకున్నాడండి. ఒలుచుకుంటే ఆ మిగిలిపోయినటువంటి శరీరము శివలింగమైంది. అదే కృత్తివాసేశ్వర శివలింగము అంటారు కాశీపట్టణంలో. ఆ తోలు కట్టుకు తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎంత అల్లరి చేసి బతికామన్నది కాదు, ఈశ్వరుడు యందు నిష్ఠాపట్యంగా త్రికరణ శుద్ధితో ఇది కోరచ్చా కోరకూడదా అని కూడా లేకుండా నువ్వు పశ్చాత్తాపడి కోరుకుంటే ఆయన ఎంత కిందకి దిగొచ్చేయడానికైనా ఆయన సిద్ధం. వన్నే ఎనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబుచే గిన్నె ప్రమకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. మహానుభావుడు నిందాస్తుతి చేసినట్టుగా చేశాడు. ఆయన చేతకాక ఏనుగుతోలు కట్టుకున్నాడా? కాదు, ఎంతగా పశ్చాత్తాపడిన వాడి పాపములు తీసేసి ఉద్ధరిస్తాడో చూపించడానికి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు. అలాగే ఆయన ఒకప్పుడు దారుకావనంలో తిరుగుతుంటే ఋషులు ఆయనను అపార్థం చేసుకున్నారు. ఆయన వంటి దివ్య సుందరమూర్తిని చూసి ఋషుపత్నులు ఆయన్ని వెంబడించారు. వాళ్ళది పాపపు దృష్టికోణం కాదు, మహానుభావుడే ఈయన అని ఆయన వెంట వెళ్ళారు. వెడితే ఋషులకు ఆగ్రహం వచ్చి ఆభిచారిక హోమం చేసి ఒక పులిని సృష్టించి విడిచిపెట్టారు. ఆయన ఇలాంటి విద్యలన్నీ వచ్చిందే నాలోంచి, మీరు నా మీద ప్రయోగిస్తే అది పనికొస్తుందా అని ఆ పులిని చంపి పులి తోలు ఒలిచి ఆ తోలు తీసి ఉత్తరీయంగా వేసుకున్నాడు. అందుకే శివమానస పూజ చేస్తే ఒక మాట చెప్తారు, ఈశ్వర నీకు మేము చూశావు పురహరు బేధమన్ పులి పట్టి తుంచి ఏనుగు తోలు ఒలిచి కింద కట్టుకోవడానికి పంచగా పైన ఉత్తరీయంగా వస్త్రద్వయమిచ్చితి హేరంబజనక అంటారు. ఓ హేరంబజనక శివ, నీకు పులితోలు ఏనుగు చర్మం పంచ ఉత్తరీయంగా ఇస్తున్నాను అంటారు మానస పూజలో. కారణం ఏమంటే ఆయన ఆ రోజున ఆ పులితోలు ఉత్తరీయంగా వేసుకున్నాడు.
ఇప్పటికీ మనం ఆ రెండిటితోటే పిలుస్తాం. అంటే దాని ఉద్దేశ్యం నిజంగా ఆయన అలా ఎప్పుడూ అవే కట్టుకుని ఉంటాడు అని కాదు. మనం ఆయన అవే కట్టుకుని ఉన్నవాడిగానే పూజ చేసుకుంటాం. ఎందుకో తెలుసా అండి? అవ్యగ్రహ, కోపం లేనివాడు. ఆయన సామప్రియ, సామవేద మంత్రములకు సంతోషించేవాడు. ఆయన కృపానిధి, అపారమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి వాడు. కృత్తివాస, పులిచర్మం కట్టుకున్నవాడు, ఏనుగు తోలు కట్టుకున్నవాడు. ఎంత ఆగడం చేసిన వాడైనా చిట్ట చివర పరమభక్తితో ఆయన పట్ల నిలబడిపోతే అసలు ఎంత అనుగ్రహిస్తాడు అన్నది అవతల వాళ్ళు కూడా లేనంత అనుగ్రహాన్ని కురిపించగలిగినటువంటి వాడు. లోకంలో ఇటువంటి వాడి పట్ల కోపం ఉండాలి అవతల వాడికి, కానీ ఆయన కోపం కావాలంటే వస్తుంది, వదిలేయాలంటే వదిలేస్తాడు తప్ప ఆ కోపమునకు అలా వశుడైపోయి ఉండిపోవడం అన్నది ఆయనకు ఉండదు. కావాలి ఇప్పుడు కోపం, ఏదో దిద్దవలసిన అవసరం ఉంది, వస్తుంది. ఆయన చేతి పనిముట్టు ఆ కోపం, అక్కర్లేదు, అయిపోయింది, దాన్ని వదిలిపెట్టేసి మన పని మనం చూసుకుందాం అంతే, వదిలిపెట్టేయడు. అందుకే సుందరకాండలో వాల్మీకి మహర్షి మాట అంటారు, ధన్యాస్తే పురుష శ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్ధితం విరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంబస క్రుద్ధ పాపం న కుర్యాత్ః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. అటువంటి వాడెవరుంటాడో సయేవ పురుషముచ్యతే. మంట పైకి లేచినప్పుడు నీళ్లు పోసినట్టు కావాలనుకున్నప్పుడు కోపం తెచ్చుకొని చాలు, ఇంకా దీని అవసరం ఏం లేదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి. అలా వదిలిపెట్టేయగలిగితే వాడు ధన్యుడు, వాడు పురుషశ్రేష్ఠుడని గుర్తు. తప్ప కోపం వస్తే ఆ కోపానికి తాను వశుడైపోయి ఇంకా అలా గంటల గంటల ఆ కోపంతోనే ఊగిపోయి తన మనసు తిప్పుకోలేకపోతే వాడు పురుషాధముడు అని గుర్తు. కాబట్టి దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్ః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. కోపము కావాలనుకున్నప్పుడు తెచ్చుకున్న కోపం వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయడం చేత కాని వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఆఖరికి క్రుద్ధ పాపం న కుర్యాత్ః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, ఎటువంటి మాటైనా నోరు జారిపోతాడు ఆ కోపంలో. అలా జారిపోకుండా అదుపుతో ఉండగలిగాడంటే కోపం ఆయనకి వశమై ఉంటుంది, ఆయన కోపానికి వశుడైపోడు. అందుకే అప్పుడు కూడా వాక్కు శుద్ధంగానే ఉంటుంది. కాబట్టి క్రుద్ధ పాపం న కుర్యాత్ః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. అటువంటి మహానుభావుణ్ణి అవ్యగ్రహ, కోపం లేనివాడు. కోపం ఉన్నట్టు ఉంటాడంతే, అది దిద్దుబాటు కొరకు మాత్రమే. కాబట్టి త్రిశూలం పట్టుకుని యుద్ధం చేసినట్టుంటాడు ఉగ్రహ, కానీ అవ్యగ్రహ, ఆయన కోపం లేదు. అందుకే అలా విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఆ ఏనుగు చర్మాన్ని కట్టుకున్నాడు, పులితోలు వేసుకున్నాడు. ఇది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటో తెలుసా అండి? కృత్తి అన్న మాటకి ఒక అర్థం ఉంది. కృత్తి అంటే ఖండింపబడునది. ఏది ఖండింపబడుతుంది? ఏది అసలు మీ కంటికి కనపడకుండా పాడు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నదో అది ఖండింపబడుతుంది, అది పోతుంది. ఎవరి వలన? ఎవడు దాన్ని ధరించాడో వాడి వలన. పాడు చేసేటటువంటివి రెండే, మాయ వలన కలిగిన వెంపర్లాట. రెండు మాటలుగా వాడితే. పులి వేటకి ప్రసిద్ధి. పులి భయంకరమైన వేటాడి చంపుతుంది. కోరికలు కూడా పెద్ద పులి ఎలా మనిషిని హింసిస్తుందో, ఎలా వేటాడుతుందో అలా లోపల ప్రవేశించి అలా పరిగెత్తిస్తాయి మనిషిని. అలా పరిగెత్తించగలిగినటువంటి, పాడు చెయ్యగలిగినటువంటి కోర్కెల్ని పరమశివుడి యొక్క పాదములు పట్టుకుంటే తోలు తీసి ఉత్తరీయంగా వేసుకుంటాడంటే ఆ కోర్కెలు నిన్ను బాధ పెట్టకుండా ఉండగలుగుతాయి. అందుకే శివపాదములు కోర్కెలనే అగ్నికి నీటి వంటివి. మీరు నీళ్లు నెయ్యి ఒక్కలాగే ఉన్నాయి కదా అని అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్ళి నెయ్యి పోశారనుకోండి, అగ్నిహోత్రం మరింత ప్రజ్వరిల్లుతుంది. కోర్కెని తీర్చుకోవడం కోర్కెలు పోవడానికి సాధనం కాదు. కోర్కెలు తీర్చేస్తే కోర్కెలు పోతాయనుకున్నారనుకోండి, అది రుచి వాసనగా ఉండి మళ్ళీ తీర్చమని అడుగుతుంది. అసలు ఏమిటి దిక్కుమాల కోరిక, ఎందుకు ఆ పిచ్చి కోరిక, నీకేం లేదు అని శివపాదములను పట్టుకున్నారనుకోండి, నీళ్లు కోర్కెలు చల్లారిపోతాయి. ఇది
అలా పట్టుకున్నవాణ్ణి పులి వెంబడించినట్టు కోర్కె వెంబడించదు. ఆ కోర్కె అనబడేటటువంటి దాని వలలో చిక్కి అది వెంబడించగా పరిగెత్తి 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 కాలమునకు వశుడు కాకుండా తప్పుకోవాలంటే శివుని యొక్క పాదములు పట్టుకో. ఒకటో అర్థం. రెండో కృత్యేది గజ చర్మం. ఆ కృత్యం ఏమిటో తెలుసా అండి? అదే మాయ. అందుకే పురహరు భేదమన్ పులి పట్టి దృంచి ఏనుగు చర్మమును మాయను ధరించి. ఏనుగు చర్మమును మాయకి చిహ్నంగా చెప్తారు. ఎందుకంటే గజ జగ ఈ రెండు కొంచెం అక్షరాలు మారిస్తే మీకు జగమే గజమవుతుంది. జగ జాయతే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేది జగత్, వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనిపించడమే మాయ. దేని యందు వచ్చి వెళ్ళిపోతోందో అది తెలియకుండా వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనుకోవడమే మాయ అంటారు నామరూపాలు. ఇప్పుడు ఈ మాయని తొలగించి సత్య దర్శనము చేయించగలిగిన వాడెవరు? నీ ప్రయత్నంతో సంభవము అని ఇప్పుడు అనవలసి ఉంటుందంటే, నువ్వు చేయగలిగినది జ్ఞానము పొందడం కాదు. నేను జ్ఞానం పొందడానికి ఇది చేస్తానని లోకంలో ఏముండదు. భక్తితో కూడిన కర్మాచరణము నువ్వు చెయ్యగా 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 ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన ఆ జ్ఞానం ఇవ్వగానే మీకు నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమునకు బదులు సత్యము ఎరుకలోకి వస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? తండ్రి కొడుకు సినిమాకి వెళ్ళారనుకోండి, అందులో కథానాయకుడు అన్నం లేక 7 రోజుల నుంచి అలా బాధపడిపోయి ఆఖరికి డేక్కుంటూ వెళ్ళి ఓ శ్రీమంతుల ఇంట్లో గోడ మించి పడేసినటువంటి పులిస్తరాకుల మీద కలియబడి అన్నం పీక్కుంటుంటే, ఆ అన్నం కోసం వచ్చినటువంటి కుక్కలు అతన్ని కరిచేస్తుంటే అతను ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటాడు. అతను నిజానికి నిజ జీవితంలో కోటీశ్వరుడు. తండ్రి నవ్వుతూ చూస్తాడా, చాలా బాగా నటించాడు. కొడుకు ఏడుస్తుంటాడు. తండ్రిలా చూసి ఎందుకురా ఏడుస్తున్నావు అని అనుకోండి, అయ్యో పాపం చూడండి అన్నం లేక అతను అలా బాధపడుతుంటే కుక్కలు ఎలా కరిచేస్తున్నాయో అంటాడు. అంటే తండ్రి అంటాడు, మళ్ళీ నువ్వు మ్యాట్నీకి వచ్చినా అలాగే కనపడుతుంది, ఫస్ట్ షోకి వచ్చినా అలాగే కనపడుతుంది. అది మాయ, అవన్నీ నిజం కాదు, అది నటన. అది ఎంత బాగా అలా నటిస్తే అన్ని బిరుదులు వస్తాయి. సత్యం ఏదో తెలుసా? వెనకనున్న తెర. ఈ సినిమా అయిపోయినా అదే ఉంటుంది. సినిమా వేసినా ఉంటుంది, వేయకపోయినా ఉంటుంది. అది లేకపోతే సినిమా వేయలేరు. సినిమా దాని మీద పడుతోంది, అది సత్యం రా, సినిమా అయిపోయాక చూపిస్తాను, తెల్లగా ఉంటుంది వెండి రేకుల, అది సత్యం. ఇది అసత్యం. అదిగో వెనక డబ్బాల్లోంచి పొగలా వస్తుంది చూసా, అందులోంచి వస్తుంది ఆ బొమ్మలన్నీ, అందులోంచి వచ్చి మాట్లాడి కదిలి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఇక్కడ ఏడి చేస్తున్నావు, బెంగట్టేసుకుంటున్నావు, అల్లరపడిపోతున్నావు, 50 రూపాయలు ఇచ్చి నవరసాలకి లోలైపోతున్నావు. కానీ అసలు సత్యం ఉంది. ఆ సత్యము దానికి ఏ సంబంధము లేదు. సత్యహరిశ్చంద్రాకి సినిమా హాలంతా ఏడుస్తున్నా తెర అలాగే ఉంటుంది. దానికి ఏ వికారములు ఉండవు. వికారములు లేనిది కనుక వికారములన్నీ దాని మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈ జగ గజ దీని తోలు ఒలిచి పంచె కట్టుకుంటాడు. అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని చూపిస్తాడు. ప్రమిదలుగా, మూకుళ్ళుగా, పాలికలుగా, కుండలుగా, చెంబులుగా, ఇన్నిటిగా కనపడుతున్నది మట్టే. మట్టి ఇన్ని రకాలుగా కనపడుతోంది తప్ప అసలు మట్టి లేకుండా ఇవి రావు. మట్టి సత్యం, ఈ నామరూపాలు అసత్యం. కుండ పగిలిపోతే మళ్ళీ మట్టే, ప్రమిద పగిలిపోతే మట్టే, పాలిక పగిలిపోతే మట్టే. కానీ మట్టి పగిలిపోతే, మట్టి లేకపోతే ప్రమిద లేదు, మట్టి లేకపోతే పాలిక లేదు, మట్టి లేకపోతే మూకుడు లేదు. సత్యమైన ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు.